ఇప్పుడైతే నేను చాలా రోజుల తర్వాత బయటకు వచ్చినప్పుడు అనిపించింది, అమ్మా నా లైఫ్లో ఎన్ని కోల్పోయినానా అని. అంటే కోల్పోయినా అంటే కోల్పోవడం అని కాదు, కాదు కానీ ఇంకా అదేదో తెలియని ఫీలింగ్ వచ్చిందనమాట. అది నేను ఫస్ట్ టైం బ్యాట్ పట్టుకొని ఆ బాల్ని కొడుతుంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏమన్నా ఉందా అసలుకి, వండర్ఫుల్. అసలుకి నాకు అసలు అనిపించేది ఏందబ్బా ఇంత ఇంత బాగుంది. అసలు ఈరోజు నా మొదటి వ్లాగ్. నేను ఈరోజు చెప్పాల్సింది ఏమంటే, అసలు మనము ఎందుకోసము మన లైఫ్లో ఇన్ని ఇబ్బంది పడుతుంటాం కదా. అసలు స్కూల్లో స్టడీస్ అంటారు, అది అంటారు, ఇది అంటారు. కానీ మన పల్లెటూరుకి వచ్చేసరికి, మన టౌన్కి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే, టౌన్లో ఉన్న వాళ్ళు అసలు కొంచెం కూడా అస్సలు టైం లేకుండా, టైం లేదు ఏమీ లేదు, ఉంటుంది అందరికీ ఉంటుంది టైం అనేది, అందరికీ ఉంటుంది. కానీ ఒక 5 నిమిషాలు, ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ మన లైఫ్ గురించి, మన గురించి అసలు ఆలోచించడమే లేదు. ఎందుకంటే మనము పొద్దున్న లేచి రన్నింగ్ పోవాలా, జాగింగ్ చేయాలా. కానీ అదే పల్లెటూరులో చూసుకుంటే చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు, ముసలోళ్ళ వరకు అందరు చేసేది ఒకటే పని చేస్తారు. కాబట్టి వాళ్ళు బలంగా ఉంటారు. మనం ఏం చేస్తాం? కానీ మనం కూడా చేయొచ్చు కదా. మనం ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ మన లైఫ్ గురించి మనం కూడా ఆలోచించాలి. అట్లా అని ఇది నా ఫస్ట్ వ్లాగ్. అయితే నేను ఈరోజు పంట పొలాల గురించి, మనము ఎప్పుడైనా కానీ ప్రశాంతత, పీస్ఫుల్ కోసం అనేది వస్తాము. ఆ పీస్ఫుల్ ఎక్కడి నుంచి దొరుకుతుంది? మనం అలా గాలికి తిరిగితే, అలా గాలికి వస్తే, ఇట్లా నడుచుకుంటూ వస్తే, ఇక్కడ చూసినట్టయితే పచ్చని పంట పొలాలు ఎంత ఆనందకరంగా ఉంటుందో తెలుసా. అసలు మనము ఇక్కడ పంట పొలాల్లోనే మనము ఉంటాము, నడుస్తాము, నిదానంగా అయినా నడుస్తాం. ఆ ఫీల్నెస్, ఆ హైట్నెస్ అనేది చాలా బాగుంటుంది తెలుసా. అసలు మనము తిరుగుతుంటేనే చాలా ఒక ఫీలింగ్ అనేది బాగా వస్తుంది. అంటే పిచ్చుకల సౌండు. ఇక్కడ చూడండి, మీకు ఇంకా ఒక రియాలిటీ వీడియో చూపిస్తాను. ఎట్లా ఇక్కడ చూసినట్లయితే కొన్ని పక్షులు అనేది మనకు కనపడించినాయి అనమాట. ఇప్పుడు మనం ఆ పక్షులనే చూద్దాం. చిన్నప్పుడు మనం ఏం చేస్తునే వాళ్ళం అంటే, చెట్ల కింద పోయి కూర్చొని ఆడుకొని గోలిగుండ్లు, బిల్లాటలు అన్నీ ఆడుతుంటివి. అన్నీ చెట్టు కింద కూర్చోవడము, ఆడడము అదే పని. ఇప్పుడు క్యారమ్ బోర్డులు, క్రికెట్లు కూడా ఆడుతుంటివి. ఇప్పుడైతే నేను చాలా రోజుల తర్వాత బయటకు వచ్చినప్పుడు అనిపించింది, అమ్మా నా లైఫ్లో ఎన్ని కోల్పోయినానా అని. అంటే కోల్పోయినా అంటే కోల్పోవడం అని కాదు, కానీ ఇంకా అదేదో తెలియని ఫీలింగ్ వచ్చిందనమాట. అది నేను ఫస్ట్ టైం బ్యాట్ పట్టుకొని ఆ బాల్ని కొడుతుంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏమన్నా ఉందా అసలుకి, వండర్ఫుల్. అసలుకి నాకు అసలు అనిపించేది ఏందబ్బా ఇంత ఇంత బాగుంది. అసలు బయటికి వస్తే ఇలా ఉంటుంది ప్రపంచము. నేను ఒక డిజిటల్ క్రియేటర్ అనమాట. అంటే మామూలుగా వీడియోస్, వ్లాగ్స్ చేస్తుంటాను. ఈ ఛానల్ వచ్చేసి, నా పేరు సూరజ్ కుమార్, నా ఛానల్ పేరు ఉస్తాద్ సూరజ్ అని పేరు ఉంది. నేను దీంట్లో షార్ట్ వీడియోసే అప్లోడ్ చేస్తాను. ఇది నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి నేను లాంగ్ లెంత్ వీడియో అనేది తయారు చేస్తున్నా. సో మీ ఊరి పేరు? ఇది వచ్చేసి గద్వాల్లో ఉన్న ఒక పంట పొలము. నేనైతే ఇక్కడ ఉండడానికి వచ్చాను, అంటే తిరగడానికి ట్రిప్ అనేది వచ్చాను. సో మీ ఊరి పేరు ఏదో మీరు కామెంట్ బాక్స్లో నాకు షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేస్తూ ఉండండి. నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి మీరు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బై బై ఫ్రెండ్స్. ఈరోజు నా మొదటి వ్లాగ్, అందుకని నేను ఇంత ఎగ్జైటెడ్ అవుతున్నాను అనమాట. మరిన్ని చెట్లతో మీకు స్వాగతం పలుకుతుంది మా సూరజ్ కుమార్.